పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బుక్ ఫెయిర్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ బుక్ ఫెయిర్ 10 రోజుల పాటు కొనసాగనుంది. దాదాపు 20 లక్షల మంది పాఠకులు వస్తారని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. దీంతో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది బుక్ ఫెయిర్ లో 350కి పైగా స్టాల్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ భాషల పుస్తకాలతో పాటు స్వతంత్ర రచయితలు రాసిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రాంగణానికి దాసరథి కృష్ణమాచార్య పేరు పెట్టామని చెప్తున్న బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు యాకూబ్తో నరేష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పుస్తక ప్రియుల కోసం అయితే రేపటి నుంచే బుక్ ఫెయిర్ కార్యక్రమం మొదలు కాన ఉంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, బుక్ ఫెయిర్ కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కవి యాకూబ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 37వ బుక్ ఫెయిర్ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? బుక్ ఫెయిర్ ప్రాంగణం ఆల్మోస్ట్ సిద్ధమైంది. బుక్ ఫెయిర్ యొక్క ప్రాంగణానికి మహాకవి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిలదించినటువంటి దాశరథి శతజయంతి సంవత్సరం సందర్భంగా దాశరథి ప్రాంగణంగా మొత్తానికి మనం పేరు పెట్టాం. అలాగే 2 వేదికలు లోపల ఉన్నాయి. విజయభారతి ఇటీవలే మనను వీడిపోయినటువంటి బోయి విజయభారతి గారి విదుషీమణి బోయి విజయభారతి గారి వేదిక అనేటువంటి ఒకదానికి, రెండవది తోపుడు బండి సాదిక్ పుస్తకాలను తీసుకొని గ్రామం తిరిగిన తోపుడు బండి సాదిక్ పేరుని ఒక వేదికకు, అంతేకాకుండా రచయిత స్టాల్స్కు ప్రముఖ ఆదివాసీ కళాకారుడు, సృజనకారుడు, మౌఖిక సాహిత్యంలో ఒక సృజన లాంటి కంటే ఎక్కువ పనిచేసినటువంటి గుస్సాడి కనకరాజు గారి పేరుని రచయితల స్టాల్స్కి పెట్టాం. అట్లానే ఈ మధ్యనే అన్న ఉప్పల్ నరసింహ గారు మనల్ని వీడిపోయారు. ఆయన రచయిత, జర్నలిస్టు. ఆయన ఆ పేరుని స్మరించుకుంటూ మీడియా పాయింట్కి ఉప్పల నరసింహం పేరు పెట్టాం. అదేవిధంగా మనకు 200 మందికి పైగా రచయితలు ఈసారి వేదికలు పంచుకుంటారు. పుస్తకావిష్కరణలు ఉంటాయి. ఈసారి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కేంద్ర సాహిత్య అకాడమీ తరఫున కూడా ఒక సెషన్ ఉన్నది. బాంబే నుంచి, తర్వాత బెంగళూరు నుంచి సాహిత్యవేత్తలు వస్తున్నారు. అట్లాగే మన గంగా జమున తెహజీబ్ మన హైదరాబాద్, మన తెలంగాణ ఉర్దూకు సంబంధించిన సాహిత్యకారులతో ఒక సెషన్ ఉంటుంది. అట్లాగే హైదరాబాద్ లిటరీ ఫెస్ట్ ప్రతి సంవత్సరం జనవరిలో జరుగుతుంది. వాళ్ళ సౌజన్యంతో వాళ్ళ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి రచయితల సెషన్ ఒకటి ఉంటుంది. మొత్తానికి ఎన్ని స్టాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ఏ లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి పుస్తకాలు అందుబాటులో ఉంటాయి? 350కు పైగా స్టాల్స్, అన్ని భాషలు ప్రముఖంగా మనకు ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, తెలుగు ఇవి ఉంటాయి తప్పకుండా. వీటికి సంబంధించినటువంటి అన్ని స్టాల్స్లో వాటికి సంబంధించిన లిటరేచర్తో పాటు స్టూడెంట్స్కి పనికొచ్చే అంశాలతో పాటు చరిత్ర, సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలతో పాటు వీటికి కొనసాగింపుగా కంప్యూటర్, ఇంటర్నెట్ అనేటువంటిది ఇవాళ ప్రముఖంగా వస్తున్న దానికి సంబంధించిన అంశాలతో పాటు బాల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలతో మనకు విస్తృతంగా దీంట్లో అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉన్నది. మన దగ్గరికి ఇప్పుడు ఢిల్లీ, బాంబే, బెంగళూరు ఇటువంటి పట్టణాలకు, ఇటువంటి నగరాలకు సంబంధించినటువంటి పబ్లిషర్స్ మన దగ్గర స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించడానికి ఎవరు విచ్చేస్తూ ఉన్నారు? ప్రముఖంగా మనం తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మనం ప్రయత్నాలు చేస్తున్నాము. ఇవాళ తెలుస్తుంది. మనకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఆల్రెడీ మనకు ఈ ప్రారంభోత్సవానికి వస్తానన్నారు. అలాగే పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు వారు కూడా వస్తానన్నారు. ఈ ముగ్గురి చేతుల మీదుగా ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాం. కాబట్టి రేపు మనకు 5 గంటలకు హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. అలానే కాకుండా మా హైదరాబాద్ బుక్ ఫెయిర్కి సంబంధించినటువంటి గౌరవ సలహాదారులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, రామచంద్రమూర్తి గారు, ప్రముఖ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి గారు, ప్రొఫెసర్ రమా మెల్కోటి గారు ప్రారంభోత్సవ సభలో ఉంటారు. ఈ ఎంట్రీకి సంబంధించి ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది? స్టూడెంట్స్కి సంబంధించి ఏమైనా స్పెషల్గా ప్రోగ్రామ్స్ ఏమైనా అరేంజ్ చేస్తున్నారు? స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళు స్టూడెంట్ ఐడి కార్డు తెచ్చుకుంటే చాలు, వాళ్ళకు ఫ్రీగా ఎంటర్ అవుతారు. అలాగే దీనికి మినిమం ఒక 10 రూపాయలు ఎంట్రీ ఫీజుగా పెట్టాం.
తద్వారా మాకు ఒక అంచనా కూడా దొరుకుతుంది. ఆ టికెట్లు వాటికి సంబంధించిన అవి ఎన్ని తీసుకున్నారు, కొనుగోలు చేశారనే దాని మీద ఎంతమంది సందర్శకులు వచ్చారని కూడా 10 రూపాయలు మినిమము. ఇవి కాకుండా మేము ఒక 10,000 దాకా పాసులు కూడా మేము ప్రింట్ చేసి అన్ని చోట్లకు పంపించాం. ఫ్రీ పాసుల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఈ బుక్ ఫేర్ను విజిట్ చేయడానికి ఎంతమంది పాఠకులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు? ఈసారి 15 లక్షల నుంచి 20 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. చూసాం కదా, ఈ బుక్ ఫేర్కి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేశాం. రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ బుక్ ఫేర్కు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా తమ పిల్లలను తీసుకొని రావాలని చెప్పేసి కూడా బుక్ ఫేర్కి సంబంధించినటువంటి నిర్వాహకులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జగన్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.